హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇగో ఈ ఈ లోటాతో లోటా నెయ్యి అయ్యేది మిగడ ఉండేది. ఇది 1 మంత్ మిగడ. ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాను. చాలా ఫ్రెష్గా ఉంటుంది. బయట ఫ్రిడ్జ్లో ఉంచితే నల్లగా వచ్చేస్తుంది పైకి. అందుకు ఇది మీరు మిగడా స్టోర్ చేస్తే డీప్ ఫ్రిడ్జ్లో చేయండి. బయట అయితే నల్లగా అయిపోతుంది, అదంతా బాగోదు. అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మిగడ ఏమో కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే మీకు తొందరగా అయిపోతున్నది. కడాయిలో అయితే మీకు లేట్ అవుతుంది. ఇది అయితే 10 or 15 minutesలో అయిపోతుంది. ఇది ఫస్ట్ 3 విజిల్స్కి మిగడ విజిల్ చేసుకొని ఇగో ఇలాగ మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసేస్తే చూసారా ఎంత బాగా నెయ్యి వస్తున్నదో. ఇప్పుడు దీనికి వడపోస్తుందండి. చూసారా నెయ్యి పూరా తేలుతున్నది. దీనికి ఇప్పుడు వడపోద్దాం. కానీ మరిగించే కుక్కర్లో పెట్టేటప్పుడు లేదా మీరు కడాయిలో చేసేటప్పుడైనా ఇగో తేజ్పత్రి ఒకటి వేసానండి. వేస్తే స్మెల్ బాగా వస్తుంది. చూసారా ఉడికించేటప్పుడు చూడండి నెయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా ఇవ్వండి. ఇంకొంచెం మళ్ళీ కుక్ చేసేస్తే ఇంకా నెయ్యి వస్తుంది. ఇలా చేసుకొని చల్లారి పెట్టాక బాటిల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోండి. దీపాలకి, స్వీట్ ఐటమ్స్కి, బిర్యానీలు చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. కుక్కర్లో కూడా మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి ఎంత బాగా వస్తుందో. తక్కువ టైంలో నెయ్యి బాగా వచ్చేస్తుంది. కడాయిలో అయితే మీకు టైం పడుతుందండి. అందుకోసం కుక్కర్లో చేయండి. మీరు కూడా కుక్కర్లో అయితే బాగా వస్తుంది. చూడండి ఈ గోదావరి ఉంటుంది కదా, ఇది మళ్ళీ ఇది అయిపోయాక నెయ్యి అంతా వచ్చేసాక ఇంకా గోదావరి అదే రెడ్డిష్గా ఉండిపోతుంది. అదైతే మీరు లడ్డు చేసుకొని తినొచ్చు. ఏదైనా స్వీట్ ఐటెంలో వేసేయచ్చు. అది కూడా వేస్ట్ చేయకూడదు. ఓకేనా? మీరు ట్రై చేయండి. నెయ్యి ఇలా కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ సూన్.